Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం ప్రారంభం అవబోతుంది. శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, ఈ మాసం అంతా మనం ఆచరించాల్సిన విధానాల గురించి వివరించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. శ్రావణ మాసము పండగలకు పెట్టినటువంటి మాసము. అయితే మనకు తెలుగువారి సంవత్సరం ప్రకారం ఇది 5వ నెల మనకు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం శ్రావణ మాసానికి 5వ సంఖ్యగా సూచించారు. అలాగే లగ్న కుండల్లో చూసుకుంటే 5వ సంఖ్య దేనికి ప్రతీక అంటే సంతానానికి ప్రతీక. అంటే ఈ మాసం అంతా కూడా సంతానం వృద్ధి చేసుకోవడానికి, సంతానం లేనటువంటి వారు సంతానాన్ని పొందడానికి, అలాగే ఈ మాసంలో వివాహం కానటువంటి వారికి ముఖ్యంగా ఏ రకమైనటువంటి పరిహారాలు చేస్తే ఈ శ్రావణ మాసంలో మనకు ఫలితం దక్కుతుంది అనేటటువంటి అంశాలను తెలియజేసినటువంటి మాసమే ఈ యొక్క శ్రావణ మాసము అని అర్థం. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిదీ కూడా అంటే ప్రతి ఒక్క వారం కూడా పూజనీయమైనటువంటిదే. ఆదివారం నుంచి మొదలుకొని శనివారం వరకు పూజనీయమైనటువంటిది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటివి ఏమిటి అంటే శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలు. ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి రోజులు సంతరించుకున్నటువంటి మాసం శ్రావణ మాసం. అయితే ఈ మాసానికి ఎందుకింత ప్రత్యేకత అంటే శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి పౌర్ణమి శ్రావణ మాసము అని పేరు. మరి ఈ శ్రావణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దానికి ఎందుకు ఇంత ప్రత్యేకత? చంద్రుడు శ్రవణ నక్షత్ర మండలానికి చేరువగా ఉండేటటువంటి మాసం కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసము అని పేరు. అంటే చంద్రుడు ఏ ఒక్క నక్షత్రంతో కలిసి ఉంటాడో, నక్షత్రము అని అంటే అది కేవలం మనకు చిన్నదిగా అనిపించే ఒక నక్షత్రం కాదు, నక్షత్ర మండలము. అంటే కొన్ని కోటాను కోట్ల నక్షత్ర మండలాలలో చంద్రుడు అనుసంధానమై ఉన్నటువంటి మాసం కాబట్టి ఇది శ్రావణ మాసంగా ప్రత్యేకత. శ్రావణ మాసం జ్యోతిష శాస్త్ర ప్రకారం 5వ నెల కాబట్టి, 5వ మాసం కాబట్టి 5 సంఖ్య న్యూమరాలజీ ప్రకారం 5 సంఖ్య దేన్ని సూచిస్తుంది అంటే లగ్న కుండల్లో సంతానాన్ని సూచించేటటువంటి సంఖ్య కాబట్టి దీనికి శ్రావణ మాసం సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి, మొండి వాళ్లను మంచి వాళ్ళగా మార్చడానికి, అలాగే భర్త యొక్క ఆయుష్ని పెంచుకోవడానికి, భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఈ శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. ఇంకోటి విషయం చెప్పాలి అంటే శ్రవణము అంటే అర్థం ఏంటంటే వినడము అని అర్థము. వినడము, తర్వాత ఆలకించడం అంటే చూడడము, ఆ తర్వాత వచ్చి దీనికి నానా రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. శ్రవణము వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి భక్తి వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి మనోసిద్ధి వస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి విధానాలను ఏర్పరిచేటటువంటి మాసం. అందులోనూ విష్ణుమూర్తి పుట్టినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తికి పూజలు జరుగుతాయి, శివుడికి పూజలు జరుగుతాయి. అలాగే ఎప్పుడూ కూడా విష్ణుమూర్తిని వదిలిపెట్టకుండా వెళ్ళేటటువంటి శ్రీ మహాలక్ష్మికి కూడా పూజలు జరుగుతాయి. అందుకే ఈ మాసం చాలా ప్రత్యేకత. ఇటు డబ్బుకి, ఇటు జ్ఞానానికి, ఇటు మోక్షానికి, ఇటు ఆయుష్కి అన్నిటికీ ప్రధానమైనటువంటి మాసం శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో చేసే ప్రతి ఒక్క పూజా విధానానికి, ప్రతి ఒక్క ఉపాసనకు, ప్రతి ఒక్క ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంతరించుకుంది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. ఏ రోజు నుంచి ప్రారంభం అంటే 25, 26? 26 నుంచి మనకు ప్రారంభం అవుతుంది. ఎందుకంటే మనకు అమావాస్య 2 రోజులు వచ్చింది కాబట్టి 24, 25 వచ్చింది కాబట్టి మనకు అమావాస్య 24వ తారీఖు సాయంకాలం ప్రారంభమైంది. 7 గంటల ప్రాంతంలో ప్రారంభమై మనకి 25వ తారీఖు సాయంకాలం వరకు ఉంటుంది, 6 గంటల ప్రాంతం వరకు ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసం 26వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో ఇక పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాది ముహూర్తాలు, ఈ 2 నెలలు ముహూర్తాలు లేవు కాబట్టి ఇప్పుడు విపరీతంగా కొనసాగేటటువంటి మాసం శ్రావణ మాసం. ముఖ్యంగా ఈ మాసంలో సోమవారం శివారాధన, మంగళవారం మంగళగౌరి ఆరాధన, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఇలా ఒక్కొక్కటి ప్రత్యేకంగా సంతరించుకున్నటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో విశేషంగా సంతాన వృద్ధి కోసం చాలా మందికి ఈ మధ్య కాలంలో సంతాన వృద్ధి అంటే సంతానం కలగని వాళ్లకు సంతానం అవటమా, ఉన్న పిల్లలు వృద్ధిలోకి రావటం అనుకోవచ్చా?
అయితే శ్రావణ మాసంలో మనకు నాగ చతుర్థి నాగపంచమిని వస్తుంటాయి. అవును. అవును. ఈ నాగ చతుర్థి నాగపంచమి యొక్క అర్థం ఏంటి అంటే గనక ఎవరి జీవితంలోనైతే సంతాన వృద్ధి లేదో, అంటే సంతానం కలగట్లేదు, ఇప్పుడు అన్నీ కూడా మీరు ఆర్టిఫిషియల్ సంతానాలే ఎక్కువవుతున్నాయి. అవును. ఇంకా రానున్న కాలంలో అవే పెరిగిపోతాయి. ఎందుకు అనంటే గనక ఇప్పుడు ఈ 49 అని చెప్పేసి, లేదంటే కృత్రిమ సంతానం అని చెప్పేసి విపరీతంగా పెరిగిపోతున్నాయి. శరీర అవయవాలు అంటే సహజ సిద్ధంగా జరిగేటటువంటి చాలా తక్కువ శాతంలో ఉన్నాయి. అవును. ఇంకా రానున్న కాలం ఇవి ఎక్కువగా పెరిగిపోయేటట్టు, ఇక కృత్రిమ సంతానం తప్ప మానవ సహజ సిద్ధమైనటువంటి సంతానం జరగడం కష్టమైపోయేటటువంటి అంచనాలు రాబోయే కాలంలో, అంటే 2050 2060 సరికి నిజానికి ఈ కృత్రిమ సంతానం పెరిగిపోయి మానవ సంచారం తగ్గిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఎవరైతే నాగపంచమి నాగ చతుర్థి అనేటటువంటి వస్తాయో ఆ తిథులలో పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ నాగదేవతను ఆరాధన చేసుకోవడము, ఇలా ఇప్పుడు మనకు శ్రావణ మాసం వచ్చింది అంటే సంతాన వృద్ధి కోసం నాగపంచమి నాగ చతుర్థి ఉంది. భర్త యొక్క ఆయుష్ను పెంచుకోవడానికి, సౌభాగ్యాన్ని పెంచుకోవడానికి మంగళగౌరి వ్రతం అని చెప్పేసి ఉంటుంది. అలాగే మన శ్రావణ శనివారం వచ్చేసేసి ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి, అంటే ఎవరినైతే శని పట్టించి పీడిస్తున్నాడో ఏ రాశి వారికైతే వాళ్ళు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే గనక వాళ్ళకున్నటువంటి దారిద్ర్యం తొలగిపోవడానికి ఈ మాసం ప్రత్యేకమైనటువంటిది అని అర్థం. అంటే ఈ శ్రావణ మాసంలో మీరు ఏదైనా చెయ్యండి, 100 పుణ్యం కలుగుతుంది, అంత విశేషమైనటువంటిది అని అర్థం. అందుకే ఈ శ్రావణ మాసం పండగలకు అలాగే ఈ యొక్క నోములకు వ్రతాలకు పెట్టినటువంటి మాసంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అంత ప్రత్యేకమైనటువంటిది అని అర్థము. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సంతానం ఒకటే కాదు, రకరకాల ఇబ్బందులతో ఉంటూ ఉంటాం మానవులు అన్నాక. అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవచ్చా ఈ మాసం మొత్తం కూడా? అలాంటి విధానం ఏమన్నా ఉంటే వివరించండి. 100% ఉంటుందమ్మా. శ్రావణ మాసము శివారాధనకు పెట్టినటువంటి మాసము. ఈ శ్రావణ మాసంలో శివశక్తి స్ఫటిక లింగం అని ఒకటి దొరుకుతుంది. ఎవరైతే శివశక్తి, అది మామూలు స్ఫటిక లింగము వేరే, శివశక్తి స్ఫటిక లింగం వేరే. శ్రీచక్ర సంపుటీకరణం యుక్తంగా ఉండేటటువంటి శివశక్తి లింగం ఒకటి దొరుకుతుంది. అంటే శివలింగం ఉండి దాని పిండం మీద ఏదైతే ఉంటుందో, పిండం మీద, దాని పిండం మీద తల మీద శ్రీచక్ర ఆకార సంపుటీకరణ లింగం ఒకటి దొరుకుతుంది. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే అది ఇంటికి తెచ్చుకుంటారో, ఎవరైతే దాన్ని ప్రతినిత్యం ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు దాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ఎనలేనటువంటి పుణ్యముతో పాటు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. శివశక్తిని పూజించడం వల్ల మానవ శక్తి పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు మొండితనం చేస్తున్నారండి, చెప్పిన మాట వినట్లేదండి, అసలు జులాయిగా తిరుగుతున్నారు, చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసంలో ఒక దీక్షలాగా చేయండి. ఎప్పుడైనా భగవంతుడికి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తేనే ఫలితం వస్తుంది. చాలామంది నేను పూజలు చేస్తున్నానండి, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాను, అరుణాచలం వెళుతున్నాను, శ్రీశైలం వెళుతున్నాను, కాశీ వెళ్ళడం గొప్పతనం కాదు, నీ మనసులో ఉన్నటువంటి భక్తి గొప్పతనము. నువ్వు ఏదో వెళుతున్నాము అనే ఉద్దేశంతో వెళితే నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. భగవంతుని పూర్తిగా, ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళితే కళ్ళు మూసుకోకూడదు అని చెప్పి ఒక శాస్త్రం ఉంది, కానీ ఇప్పటికీ చేతులు జోని కళ్ళు మూసుకుంటారు. భగవంతుడి దగ్గరికి వెళితే కళ్ళు మూసుకోకూడదు. ఆ యొక్క తేజస్సుని మనలో చైతన్యపరచుకోవడానికి ఆ తేజస్సును చూస్తూ ఉండాలట. అంటే నువ్వు భగవంతుని చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని నువ్వు ఎప్పుడైతే ఓన్ చేసుకోగలుగుతావో, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీకు అనుకున్నటువంటి పని తొందరగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి, మనలో ఆస్వాదించుకోవడానికి, మనలో నింపుకోవడానికి ఆ భగవంతుని ప్రేరేపణ చేసుకోవాలి. అలాంటి ప్రేరేపణ ఈ శివశక్తి లింగాన్ని మనం ఒక దీక్షలాగా చేసుకుంటే, దీక్ష అంటే అర్థం ఏంటి? మనం మనోబలాన్ని పెంచుకోవడానికి, మనో ఇంద్రియాలను నిగ్రహంగా పెట్టుకోవడానికి, ఉపవాస దీక్షను వహించడానికి. ఎప్పుడైతే మనం కఠినంగా ఏదైతే ఆచరిస్తామో అది భగవంతుడు తొందరగా విశ్వసించి ఈ భక్తుడిని నేను కరుణించాలి అని ఆయన మనసులో సంకల్పం కలుగుతుందట. ఎప్పుడైతే ఆయన మనసులో సంకల్పం కలిగిందో ఆ మనిషి యొక్క జీవితం మొత్తం మారిపోతుంది. ఆయన తలుచుకుంటే క్షణం ఇట్లా కనురెప్పవాల్చినంత కాలం కాదు ఆయన తలుచుకుంటే. కాబట్టి అంతటి శక్తిని మనం పొందలేకపోతున్నాం. ఇప్పుడు 100 తప్పులు 99 తప్పులు మనం చేసి 100వ తప్పు భగవంతుడి మీద వేస్తామని ఎంత పాపం చుట్టుకుంటుందో. చేసే తప్పులన్నీ మనం చేసి, భగవంతుడా నా తలరాతి ఇలా రాసావు, భగవంతుడా నా జీవితాన్ని ఇలా దిగజారు చేసావని చెప్పి భగవంతుడి మీద నిందలు ఎంతమంది వేస్తున్నారో తెలుసు కదా. అలా నిందలు వేస్తే ఎంత పాపం చుట్టుకుంటుందో. మనం ఏదైనా భగవతత్వాన్ని అర్థం చేసుకొని చేస్తే
అదే రకమైనటువంటి పుణ్యం కలుగుతుంది. బికాజ్ నమ్మకము విశ్వాసం అనేటటువంటిది ఉంటేనే భగవంతుడిని మనం అర్చించాలి. నమ్మకం లేదు, అసలు భగవంతుడు లేడు అనుకున్నటువంటి వాడికి వాడి దారిన వాడి పాపను వాడు వెళ్ళిపోతాడు. కానీ నువ్వు ఒకసారి భగవంతుని అర్చిస్తున్నావు ఉన్నప్పుడు తప్పకుండా మనకు కాస్త ఆలస్యమైనా సరే ప్రతిఫలం మాత్రం దక్కే తీరుతుంది. కొంతమందికి నెల రోజుల్లో దక్కుతుంది, కొంతమందికి సంవత్సరంలో దక్కుతుంది, కొంతమందికి చేయగా దక్కుతుంది. ఏదైనా ఒకసారి మనం ఎంచుకున్న మార్గాన్ని అందులో ముళ్ళుంటాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాలైన ఆటంకాలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి విమర్శలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని వెళితేనే భగవంతుడి యొక్క తత్వం అర్థమవుతుంది. అందుకే ఈ శ్రావణ మాసము విశేషంగా భగవంతుని నమ్మడానికి అర్థం చేసుకున్నాం. శ్రవణము అంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని వినండి. ఇప్పుడు ఈ శ్రావణ మాసం ఏం చెయ్యాలి అంటే తప్పకుండా భగవంతుడి యొక్క చరిత్రను తెలుసుకోండి. చరిత్ర ఆధారాలు తెలియకుండా ఇది లేదు ఇది కాదు అని మాట్లాడడం ఎంత మూర్ఖత్వమో, చరిత్ర తెలుసుకున్న తర్వాత అయ్యో ఇది నిజమే కదా అని చెప్పి మనమే 10 మందికి చెప్పేలా ఉండేటటువంటి విధానమే భగవతత్వము. భగవంతుడి యొక్క చరిత్ర తెలుసుకోకుండా, ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం తెలుసుకోకుండా లేదు కాదు ఇది రాదు అనేటటువంటిది ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. కాబట్టి మీకు నిజంగా కష్టం ఉంది, ఇప్పుడు మీరు అన్నారు చాలామందికి రకరకాల కష్టాలు ఉంటాయి. మరి ఆ రకరకాల కష్టాలకు నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? కష్టం తీరిపోవాలని కాదు, కష్టం నాకు రాకుండా చూసుకో స్వామి అని చెప్పి భగవంతుని అర్చించండి. ఒకవేళ కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వమని చెప్పేసి అర్థించండి. అప్పుడు ఆ భగవంతుడు తప్పకుండా మీ మొరను ఆలకిస్తాడు. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో చేసిన ఏదైనా మనకు వర్తిస్తుంది. అలాగే ధర్మము, న్యాయము, సత్యము ఇవి కూడా మనం కోరుకునే కోరికల్లో ఉండాలి. అంతేగాని నేను కోరుకునే కోరిక నాకు రాత్రికి రాత్రి ఇల్లు కావాలి, రాత్రి నేను గొప్ప కోటీశ్వరుని అయిపోవాలి, నేను మిరాకిల్ జరిగిపోవాలి జీవితంలో అంటే జరగవు. సాధన సాధ్యతే ఇది సాధ్యం. నువ్వు సాధన చేస్తూ ఉంటే నీకు ఏదైనా సాధ్యపడుతుంది. అదే భగవంతుడి యొక్క తత్వం. శ్రావణ మాసంలో చక్కగా నోములు వ్రతాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి పూజా ఫలితం దక్కుతుంది. చక్కగా ఈ మాసం అంతా కూడా మీరు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగించుకోండి. తప్పకుండా వాళ్ళందరికీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గారు ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ శుక్రవారాలు పూజా విధానం అనేది చాలా ప్రత్యేకం. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మాసం, విష్ణుమూర్తికి సంబంధించిన మాసమే కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన ఈ శుక్రవారాల్లో ఏ విధంగా చేయాలో వివరించండి. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మీప్రదమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో మొట్టమొదటిగా శుక్రవారం వస్తుంది. శుక్రవారంతో శ్రావణ మాసం మనకు శుభంగా ప్రారంభమయ్యేటటువంటి విధంగా ఉండేటటువంటిది శ్రావణ మాసం. అయితే మనకు ప్రతి ఒక్క శుక్రవారం లక్ష్మీప్రదమే కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్రవారం పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వస్తుంది. పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి శుక్రవారము నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది అని అర్థము. ఈ శుక్రవారము నాడు ఎవరైతే ఈ తిథిలో ఈ నక్షత్రంలో ఎవరైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో, ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. పర్టికులర్ సమయం చూసుకొని పూజ తప్పకుండా పర్టికులర్ సమయము, దానికి విధి విధానాలు కొన్ని చెప్పడం జరిగింది. ఈ మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వచ్చిన ఈ శుక్రవారం ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలామంది కటిక పేదవాడైనా సరే అపర కుబేరుడు కావడానికి, ధనవంతుడిగా మారడానికి, లేదా కనీసం తనకున్నటువంటి పరిధిలో అప్పులు తీర్చుకోవడానికి, సంతోషంగా బ్రతకడానికి, ఈ మధ్యకాలంలో మనిషి సంతోషంగా బ్రతకడానికి 2 జీవితంలో అస్సలు ఉండకూడదు. ఒకటి అప్పు ఉండకూడదు, 2 రోగాలు ఉండకూడదు. ఈ 2 లేకపోతే మనిషి హ్యాపీగా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. లేని వాళ్ళు ఉండరేమో. మొన్న ఒక ఆడియో ఫంక్షన్లో, కుబేర ఆడియో ఫంక్షన్లో ఈ తమిళ్ హీరో ఆయన పేరేదో ఉంది, ఆయన ఒక మాట చెప్తున్నారు. 100 రూపాయలు ఉన్నటువంటి వాడికి 150 రూపాయల కష్టం ఉంటుంది. 1 కోటి రూపాయలు ఉన్నటువంటి వాడికి 1,50,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మన దగ్గర ఎంత ఉన్నదని కాదు, మన దగ్గర 100 కోట్లు ఉంటే తప్పకుండా దానికి మించిన ప్రాబ్లమ్సే ఉంటాయి తప్ప. చాలామంది అనుకుంటారు అబ్బా వీడికి కోట్లు ఉన్నాయిరా, వీనికి ఏం తక్కువరా అని అనుకుంటూ ఉంటాం. కానీ వాని దగ్గర 100 కోట్లు ఉంటే
దాని ప్రాబ్లం 150 కోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి వానికి. అందుకే ధనం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే గనక మన దగ్గర ధనం ఉండడం గొప్పతనం కాదు. ఎవరి దగ్గర చేయి చాచకుండా ఒక రూపాయి అప్పు లేనటువంటి వాడు అత్యంత సంపన్నుడు అని చెప్పి శాస్త్రం చెప్పిందట. అందుకే ఈ యొక్క లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు అనేటటువంటిదే కాదు. చాలామంది లక్ష్మీదేవి అని అంటే డబ్బిస్తుంది లేదా లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు వస్తుంది అని పూజించే వాళ్ళే తప్ప అసలైనటువంటి లక్ష్మికి దానికి నిదర్శనం ఏంటో దానికి నిర్వచనం ఏంటో ఎవరికి తెలియదు. లక్ష్మి అంటే అష్టలక్ష్ములని 8 రకాల లక్ష్ములు ఉంటాయి. ఈ అష్టలక్ష్ములు అనేటటువంటి కేవలం అవి మాత్రమే కాదు, దానికి మించినటువంటి ఉంటాయి. ఆరోగ్యము, తర్వాత ఐశ్వర్యము, ఆ తర్వాత సంతానము, ఆ తర్వాత మనం బ్రతికేటటువంటి విధానము, ఆ తర్వాత మనం ఆచరించేటటువంటి సాంప్రదాయము, ఇలా 1 కాదు 2 కాదు, ఒక 100 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి. కేవలము డబ్బు ఉంటేనే ఐశ్వర్యం అనేటటువంటిది కాదు. నిజమైనటువంటి ఐశ్వర్యము, అన్నిటికీ మించినటువంటి ఐశ్వర్యం 2. 1 అప్పులు ఉండకూడదు, 2 రోగాలు ఉండకూడదు. ఈ 2 లేకపోతే జీవితంలో అతనికి మించినటువంటి సంపన్నుడు ప్రపంచంలో ఎవడూ లేడట. కాబట్టి ఎప్పుడైనా ఈ శుక్రవారం నాడు ఏం ఆచరిస్తే అలాంటి విధానం కలుగుతుంది. నా జీవితంలో కానీ మీ జీవితంలో ఎవరి జీవితంలోనైనా సరే ఈ 2 ఉండకూడదని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి అలాంటివి ఉండకుండా ఉండడానికి ఈ పుష్యమీ నక్షత్రం రోజు వచ్చిన ఈ శుక్రవారం నాడు తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీ దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ దీపం వెలిగించడంతో పాటు ఇది మొదటి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుంది? శుచిగా శుభ్రతగా ఉన్నటువంటి ప్లేస్లో కొలువై ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఇంటికి మామిడి తోరణాలు పెట్టండి. ప్రతి ఒక్క గుమ్మానికి మీ దగ్గర ఎన్ని గుమ్మాలు ఉంటాయో అన్ని గుమ్మాలకు మామిడి తోరణాలతో అలంకరణ చేయండి. ఎన్ని గడపలు ఉంటాయో మీ ఇంట్లో అన్ని, ఇప్పుడు ఈ మధ్యకాలం గడపలు కూడా పెట్టుకోవడం మానేశారు ఒక సింహద్వారానికి తప్ప. కాబట్టి ఎన్ని గడపలు ఉంటాయో అన్ని గడపలు కడిగేసేసేయండి. చక్కగా శుభ్రపరచుకొని, చాలామంది ఏం చేస్తారు, నీటితో శుభ్రపరుస్తారు, కానీ పాలతో శుభ్రపరచుకోవాలి. పచ్చి పాలతో చక్కగా, ఆవు పాలు, అవి కూడా మామూలుగా గేదె పాలు వాడకూడదు. శుభకార్యానికి దేనికైనా అంటే పూజలకు కానివ్వండి, మనం ఏదైనా శుభకార్యం ఆవు పాలే ప్రధానం. కాబట్టి ఆవు పాలు ఒక చిన్న గిన్నెలో ఆవు పాలు తీసుకోండి. మొదటిగా నీళ్ళతో కడిగేసేయండి, ఎందుకంటే ఆ చెమురు ఉంటుంది కాబట్టి నీళ్ళతో కడిగేసేసేయండి. దాని తర్వాత ఆవు పాలతో కడిగేసి మళ్ళీ నీళ్ళతో కడిగేసిన తర్వాత కేవలం పసుపుతో మాత్రమే ముగ్గు వేయాలి. చాలామంది ముగ్గు పిండి వాడుతూ ఉంటారు ఈ క్రషర్స్లో. ఆ ముగ్గు పిండి వాడకుండా కేవలం పసుపుతో మాత్రం ముగ్గులు వేసి చక్కగా దానిపైన పువ్వులతో అలంకరణ చేసేసి ఆ గుమ్మానికి ఇరువైపులా మొదటి శుక్రవారం వస్తుంది కాబట్టి 2 దీపాలు వెలిగించండి. ఇక్కడ ఒక దీపము, ఇక్కడ ఒక దీపము. మధ్యలో ఏం చేస్తారు అని అంటే కనుక కాస్త నవధాన్యాలు తీసుకోండి. మధ్యలో ఆ గడపకు మధ్యలో నవధాన్యాలు వేసేసి దానిపైన ₹1 బిళ్ళ నాణ్యం పెట్టండి. లేదు అంటే పూర్వకాలంలో రాగి నాణ్యాలు దొరికితే రాగి నాణ్యం పెట్టండి, శ్రేష్టము. రాగి నాణ్యాలు దొరకలేదు అంటే ₹1 కాయిన్, ₹5 కాయిన్, ఏదో ఒక కాయిన్ పెట్టేసేసి ఆ రోజున చక్కగా అమ్మవారి యొక్క ధూప దీప నైవేద్యాలు అమ్మవారి దగ్గర చూయించండి. ఇక్కడే పెట్టాలండి? లేదు, అమ్మవారి మన ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో వేసేయండి. చెప్పిన నవధాన్యాలు ఇవన్నీ ఏదైనా ప్లేట్ గానీ ఆకు గానీ వేసి వేయాలా? నార్మల్ గానే గడప మీదనే వేయాలి. దీపాల కింద తప్పకుండా తమలపాకులు కానీ లేదంటే ఒక ప్లేట్లు కానీ పెట్టేసి దీపాలన్నీ కూడా ఆ గడప మీద పెట్టేసేయండి. నవధాన్యాలు మాత్రం గడప మీద వేయండి. చక్కగా పూలతో అలంకరణ చేయండి. చేసిన తర్వాత గడపకు నమస్కారం చేసి, ఎందుకంటే గడప అనేటటువంటి శాస్త్రంలో ఏం పేర్కొన్నారు, అదే లక్ష్మీదేవి. ఇంటి సింహద్వారమే ఇంటి గడపే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి రావడానికి సూచిక ఏంటి అంటే ఈ దీపకాంతులు, ఆ తర్వాత అక్కడ మనం చేసినటువంటి అలంకరణ ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి రాగానే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్తుంది అంటే మొట్టమొదట పూజా స్థలానికి వెళుతుంది. వీళ్ళు ఈ రోజున ఈ ఇంట్లో పూజ చేశారా లేదా, దీపాలు వెలిగించారా లేదా, ధూపదీప నైవేద్యాలు చూయించారా లేదా అని మొట్టమొదటగా అక్కడికి వెళ్ళి చూస్తుందట. మన ఇంట్లో అన్ని బెడ్రూము, హాలు, కిచెన్ అన్నీ శుభ్రపరచుకున్నా సరే మొట్టమొదట వచ్చి చూసేది ఏంటంటే దేవుడి రూము. అక్కడ గనక ఏదైనా అశుభ్రంగా ఉన్నా, అక్కడ గనక ఏదైనా మైల ఉన్నా, నువ్వు ఇల్లు మొత్తం కోటాను కోట్ల డబ్బు ఉన్నా కూడా అక్కడికి రాదట లక్ష్మీదేవి. అందుకే మొదట నువ్వు ధూపదీప నైవేద్యాలతో ఇంట్లో చక్కగా అమ్మవారిని అర్చించే ప్రయత్నం చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర లక్ష్మి వెళ్ళిపోయి ఆ వచ్చిన లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళిపోదట, అక్కడే తిష్ట వేసి కూర్చుంటుందట. కాబట్టి లక్ష్మీదేవి రావడానికి ఇది మీకు ఒక అనువైనటువంటి మార్గము. ఈ యొక్క విధానాన్ని మీరు ఏర్పరచుకోండి. వీలైతే
ఆ రోజున ఎవరికైనా పసుపు బొట్టు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకు కానీ, కన్నె పిల్లలకు కానివ్వండి, లేదా ముత్తైదులకు కానివ్వండి, ఆ రోజున ఒక 2కో 5గురికో ఎంతో కొంత ఒక 2 అరటిపళ్ళు ఇంత రవిక కనుమ ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. అంతకు మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి లేదు. ఇప్పుడు మీరు సమయం అన్నారు కదా, కరెక్ట్ గా ఇప్పుడు ఈ గడప పూజ కానివ్వండి, ఇంట్లో పూజ సాయంకాలం ప్రదోషకాలం, ఇల్లు మొత్తం ఉదయకాలం మామిడి తోరణాలతో అన్ని అలంకరణ చేసేసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని సాయంకాలం ప్రదోష కాలంలో ఈ యొక్క విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వీళ్ళు ఈ నెలాఖరికి వచ్చేసరికి అప్పులన్నీ తీర్చుకుంటారు. గోల్డ్ లోన్లు ఉన్న వాళ్ళు గోల్డ్లు మళ్ళీ బంగారం ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆశ్చర్యము, బంగారం ఎవరికైతే తాకట్టులో ఉంటుందో అలాంటి వారు కూడా బంగారం విడిపించుకోవడానికి, మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కూడా ఈ యొక్క పూజా విధానం ఉపయోగపడుతుంది. ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి. పుష్యమీ నక్షత్రంలో చేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది అనంతంగా మారి మీ జీవితాన్ని తప్పకుండా మార్చేటటువంటి ప్రయత్నం. ఒక్కొక్క మనిషి జీవితంలో మనిషి యొక్క జాతకం మారాలి అంటే తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగ, కరణాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నటువంటి రోజున ఏదైతే మనం పని మొదలు పెడతామో అది రెట్టింపు ఫలితాన్ని మనకు అందజేసేటటువంటి గొప్పనైనటువంటి విధానం ఈ పూజా విధానం. ఈ రకమైన విధానం మొదటి శుక్రవారమేనా, మిగతా శుక్రవారం? మొదటి శుక్రవారం. ఎందుకంటే నక్షత్రంతో కూడుకున్నటువంటి విధానాన్ని బట్టి పూజా విధానాలు చేంజ్ అవుతాయి. ఇది పుష్యమీ నక్షత్రంతో కూడుకొని వస్తుంది. 25వ తారీఖు శుక్రవారం వస్తుంది కాబట్టి 25వ తారీఖు రోజున మీరు ఈ విధానాన్ని పాటించండి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందంటే అప్పులు క్లియర్ అయిపోతాయి, డబ్బు రావడానికి మీకు అనుసంధానం అవుతూ ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకున్నటువంటి గృహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడానికి కారణమవుతుంది. మీరు పూజలు పునస్కారాలు చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఒక్కరోజు ఖాతాలో జమ అయిపోతుంది. అలాగే ఈ నెలంతా చేసినటువంటి పూజా ఫలితము ఈ పుష్యమీ నక్షత్రంలో చేసినటువంటి ఫలితం అంతా కూడా ఒకే సమయంలో మీకు దక్కుతుంది. కాబట్టి ఎవరైతే ఈ పూజా విధానాన్ని చేసుకుంటారో తప్పకుండా అనుకున్నటువంటి కోరిక నెరవేరేటటువంటి విధానం ఈ రోజుకు కలుగుతుంది. కాబట్టి వచ్చే ఈ పుష్యమీ నక్షత్రం రోజున ఈ పూజా విధానాన్ని చేసుకొని తప్పకుండా మీ అందరికీ శుభం లాభంతో పాటు అదృష్ట యోగము అలాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం రెండు కూడా కలుగుతాయమ్మా. ధన్యవాదాలండి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి